Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Ram, Hare Hare. Jayo Jagannatha Baladeva Subhadramayi Jayo Sudarshana. Jayo Radha Samasundra Radha Samasundra Radhe. Jaya Prabhupada, Jaya Prabhupada, Prabhupada, Jaya Prabhupada. Jaya Jaya Prabhupada, 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 Prabhupada. जय मो विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमान वेंकटेश अभय चरणालिंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। సో చాలామంది ఎప్పుడు అడుగుతూ ఉంటారు అన్నమాట. సో మనం ఎందుకు ప్రశాంతమైన జీవితం మనం గడపలేము, సో
సో మనం ఆనందంగా ఉండాలని అనుకున్నా కానీ ఒక్కొక్కసారి మనం ఆనందంగా ఉండలేకపోతాం. సో మనకి ఏదో ఒకటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అలా ఎందుకు జరుగుతుంది అని మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఏదైనా మనము ఒకటి చేయాలి అంటే అది ఒకటి మంచి కార్యమైనా చేయొచ్చు, మనము ఒకటి చెడు కార్యమైనా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ సృష్టిని రెండు రకాలుగా విభజించారన్నమాట. ఒకటి భౌతిక ప్రపంచము, ఇంకోటి ఆధ్యాత్మిక ప్రపంచం. సో ఈ భౌతిక ప్రపంచాన్ని శాస్త్రంలో ఏకాంశేన స్థితో జగత్ అంటారు. అంటే ఈ మొత్తాన్ని 4 భాగాలుగా చేస్తే 3 భాగాలు ఆధ్యాత్మిక ప్రపంచము, ఒక భాగము భౌతిక ప్రపంచం ఉందన్నమాట. ఏకాంశేన స్థితో జగత్ అంటే ఈ జగత్ మొత్తాన్ని 4 భాగాలు చేస్తే ఒక భాగము భౌతిక ప్రపంచం అండి. సో ఈ భౌతిక ప్రపంచాన్ని ఎందుకు ఇలా 2 రకాలుగా ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరం ఏముంది? ఒకే ఒక ప్రపంచం ఉంటే సరిపోతుంది కానీ కొంతమంది అడగచ్చు అన్నమాట. సో ఉదాహరణకి మన భారతదేశం ఉంది. ఈ భారతదేశాన్ని మనం పరిపాలించాలంటే సో ఎన్నో రకాలైన డిపార్ట్మెంట్లు కావాలి. ఇలా ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఇలా రెవెన్యూ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంటు, డిఫెన్స్ డిపార్ట్మెంటు, సో అలా ఎన్నో రకాలైన డిపార్ట్మెంట్లు ఉంటాయి. సో మరి పోలీస్ డిపార్ట్మెంటు, డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఎందుకు అవసరము అంటే సో అందరూ సుఖ సంతోషాలతో అందరూ గవర్నమెంట్ చెప్పినట్టు నడుచుకుంటే సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేదు, జైలు అవసరం లేదు. ఒక విధంగా అవి ప్రభుత్వానికి ఖర్చు తప్పితే లాభం ఏం లేదు ఆ డిపార్ట్మెంట్ వల్ల. బట్ ఆ డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ ఎందుకు పెడుతుంది అంటే సో కొంతమంది వ్యక్తులు సో ప్రభుత్వానికి విరుద్ధంగా వ్యవహరిస్తారు. సో వాటికి ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, లేకపోతే ఇలా జైలు పెట్టి వాళ్ళకి రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఒక మంచి వ్యక్తులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆ డిపార్ట్మెంట్ పెట్టారనమాట. అలాగే సో మనందరం కూడా ఒకప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళమే. బట్ మనము అక్కడ భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళం. బట్ మనం ఏంటంటే భగవంతుడికే నేను ఎందుకు సేవ చేయాలి, నేను కూడా ఎందుకు భగవంతుడిలాగా అనుభవించకూడదు, ఎప్పుడు సేవేనా, ఎప్పుడు సేవ చేయటమేనా, సో నాకంటూ సొంతగా ఏమీ లేదా అని చెప్పి మనం ఎప్పుడైతే భావించామో సో దానికి అనుగుణంగా భగవంతుడు ఓకే మీరు అనుభవించాలనుకుంటున్నారా, సరే అనుభవించటం కోసం మనకి ఈ ప్రపంచాన్ని సృష్టించాడనమాట, భౌతిక ప్రపంచం. సో మనకి భౌతిక ప్రపంచంలో మనం కోరుకున్నట్లుగా సో భగవంతుడితో మనం సంబంధం లేకుండా ఉండొచ్చు. మళ్ళా మనం చేసిన తప్పు తెలుసుకొని మళ్ళా మన భగవంతుడి సంబంధం ఏర్పరచుకొని మళ్ళా మన యొక్క సొంత ఇంటికి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ భౌతిక ప్రపంచంలో మనం మంచి కార్యం చేయొచ్చు, చెడు కార్యం చేయొచ్చు అనమాట. దీన్ని మనల్ని అడ్డుకునే వాళ్ళు కానీ ఆపేవాళ్ళు కానీ ఎవరు లేరు. సో భగవంతుడు మనకి ఆ యొక్క స్వేచ్ఛ అనేది ఇచ్చాడనమాట. ఆ స్వేచ్ఛను మనం ఎప్పుడైతే దుర్వినియోగం చేసుకుంటామో మళ్ళా ఈ కాలచక్రంలో మళ్ళా మనం తిరుగుతూ ఉంటాం అనమాట. కాలచక్రం అంటే జన్మ మృత్యు అనే ఈ కాలచక్రంలో మనం తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే మన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుండా శాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటామో సో మళ్ళా ఈ పునర్జన్మ అనే కాలచక్రానికి లేకుండా మనము భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ధామానికి వెళ్తాం అన్నమాట. సో మరి మనకి ఏది మంచి ఏది చెడు అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఎలా అయితే మన తల్లిదండ్రులు మనకి చిన్న వయసులో మనకి ప్రయత్నం చేస్తారు చెప్పడం కోసం, సో ఇది తప్పు ఇది చెడు అని ప్రయత్నం చేస్తారు చెప్పడానికి కోసం. సో కొంతమంది పిల్లలు వింటారు, బాగుపడతారు. కొంతమంది పిల్లలు అమ్మ నాన్న చెప్పేది ఏంది వెంటనే, నాకు సొంత తెలివితేటలు ఉన్నాయి, నేను నా తెలివితేటల ప్రకారం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సో కొంతమంది తర్వాత వాళ్ళు చేసిన తప్పును తెలుసుకుంటారు అన్నమాట. అదేవిధంగా మనకి శాస్త్రం కూడా చెబుతుంది.
సో ఏది మంచి ఏది చెడు అని చెప్పి. ఎలా అయితే మన తల్లిదండ్రులు మన మీద పెత్తనం చేయలేరో, సో మనల్ని ఫోర్స్ చేయలేరో, అలాగే మన శాస్త్రం కూడా మనల్ని ఎప్పుడు ఫోర్స్ అనేది ఏం చేయదన్నమాట. శాస్త్రం చెప్తుంది, అన్నీ చెప్పిన తర్వాత సో నీకు ఇష్టము, నీకు ఎలా చేయాలి అని అనిపిస్తే అలా చేయని చెప్పి చెప్తుందన్నమాట. సో అందువల్లే ఈ భగవద్గీతలో కూడా స్వయంగా కృష్ణ పరమాత్ముడు కూడా అర్జునుడికి అన్నీ వివరించాడు. అన్నీ వివరించిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి, నీ ఇష్టం అని చెప్పాడు. అప్పుడు ఏమని చెప్పాడు భగవంతుడు, కృష్ణుడు, సో నేను ఇంకా నువ్వు చెప్పిందంత తెలుసుకున్నాను, నేను నీకు ఒక శిష్యుడిగా కావాలనుకుంటున్నాను, నువ్వేం చెప్తే అది చేస్తానని చెప్పి, కరిష్యే వచనం తవ అంటే, కరిష్యే అంటే నేను చేస్తాను, వచనం అంటే నువ్వు చెప్పిన విధంగా చేస్తానని చెప్పి అర్జునుడు చెప్తాడు అనమాట. అదేవిధంగా మనం కూడా శాస్త్రాన్ని చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ వెళ్తే మన యొక్క జీవితం అనేది ఒక పూల బాటలాగా నడిచిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మనము మన సొంతంగా జీవించాలి, మన సొంతంగా మన తెలివితేటలతో మనం ప్రయత్నం చేయాలి అనుకున్నప్పుడు, సో మనకి ఒకసారి మన మార్గం పూల బాటగా అనిపించినా కానీ కొంతకాలానికి మన యొక్క జీవితం మీద మనకి తృప్తి అనేది రాదన్నమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచాన్ని భగవంతుడు ఒక దుఃఖాలయం, అశాశ్వతంగా పోల్చాడు అన్నమాట. ఇది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతమైన ఆనందం పొందలేరు. ఈ ప్రపంచంలో చాలామంది నేను ఆనందంగా జీవిస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు, కానీ ఆ ఆనందం అనేది ఒక టెంపరీ. దాని శాస్త్రం ఎలా పోలుస్తుందంటే, మనము ఇక్కడ నదుల్లో కానీ లేకపోతే మనం చూస్తూ ఉంటాం కదా, నీటి బుడ్డలు వస్తామంటే ఆ నీటి బుడ్డలు ఎంతసేపు ఉంటే కొద్దిసేపటికి పగిలిపోతాయి. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఏ ఆనందమైనా క్షణకాలం అన్నమాట, అంటే టెంపరీ. అందువల్లే భగవంతుడు ఈ యొక్క ప్రపంచానికి దుఃఖాలయము, అశాశ్వతం అని పేరు పెట్టాడు అన్నమాట. ఎందుకంటే మనకి ఏదైనా ఒక ఆనందము అది అశాశ్వతం కాదు కాబట్టి ఈ ప్రపంచంలో మనం ఎప్పుడూ ప్రతిరోజు ఏదో విధంగా ఆనందం పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తికి తినటం అంటే బాగా ఇష్టం, ఓకే ఈరోజు ఇక్కడ తింటే బాగుంటుందేమో ఇక్కడ ప్రయత్నం చేస్తాడు, ఇంకో రోజు ఇంకో దగ్గర తింటే బాగుంటుందేమో ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. సో అలా ఎప్పుడు అలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తికి వ్యాపారం అంటే బాగా ఇష్టం అనుకో, సో ఈ ఉన్న వ్యాపారంతో తృప్తి లేక ఎప్పుడు ఏదో ఒక వ్యాపారంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. అలా ఎన్నో రకాలైనటువంటి ఆనందాలు ఉన్నాయి, బట్ ఏ ఆనందాన్ని అది శాశ్వతంగా ఉండదన్నమాట. కాలక్రమేణా ఆనందంలో వాళ్ళకి అసంతృప్తి అనేది వస్తుందన్నమాట. అందువల్లే వాళ్ళు ఎప్పుడు భగవంతుడి కోసం ఎదురు చూస్తారు. సో భగవంతుడి దగ్గరికి వస్తారు, అప్పుడు వాళ్ళకి అపరిమితమైన ఆనందం అనేది వాళ్ళకి తెలుస్తుందన్నమాట. అందువల్లే వాళ్ళు ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎంత పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్నా కానీ సో వాళ్ళకి అక్కడ అసంతృప్తిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు గుడికి వస్తే, స్వామి మాకు ఈరోజు శాంతి దొరికింది, ఈరోజు మాకు చాలా తృప్తిగా ఉన్నాం గుళ్ళోకి వచ్చినందుకు, ఈరోజు పూజలో పాల్గొన్నందుకు, ఈరోజు స్వామివారికి అభిషేకం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంటారు. బట్ వాళ్ళు మన గుడి కంటే ఇంకా చాలా పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండొచ్చు. సో మన గుడి చాలా చిన్నది, కొంతమంది ఎన్నో ఎకరాల్లో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని ఉంటారు. కానీ అదే వాళ్ళ బంగ్లాకి ఎలాంటి మెటీరియల్ కట్టారో, ఎలాంటి సిమెంట్ వాడారో, ఎలాంటి రంగులు వాడారో, మన గుడికి కూడా అలాంటి సిమెంటు, ఇటుకలు, మార్బుల్స్, టైల్స్ అవే వాడతారు. మన గుడికి వచ్చేసి వేరే ప్రపంచం నుంచి ఏదో స్పెషల్ మెటీరియల్ ఏం రాదు. అందరి ఇళ్ళకి ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారో గుడి కడతానికి కూడా అలాంటి మెటీరియలే వాడతారు. బట్ వాళ్ళకి ఇంట్లో దొరకంది గుడికి వస్తే అది దొరుకుతుందన్నమాట. బట్ గుడి కూడా అదే మెటీరియల్తో కట్టారు, ఇల్లు కూడా అదే మెటీరియల్తో కట్టారు. మరి గుళ్ళో దొరుకుతుంది, వాళ్ళకి ఇంట్లో ఎందుకు దొరకదంటే వాళ్ళు ఇంట్లో చేసే కార్యక్రమాలు మొత్తము స్వలాభం, అంటే
నా ప్రయోజనం కోసం చేస్తాం అన్నమాట, మన ప్రయోజనం కోసం, స్వలాభం. అదే గుళ్ళో అయితే అది భగవంతుడి యొక్క ప్రయోజనం కోసం చేస్తాం. మనం గుళ్ళో ఏది ఏది చేసినా కానీ భగవంతుడు అంటే సెంటర్ ఆఫ్ ద యాక్టివిటీ భగవంతుడు. అదే మన ఇంట్లో సెంటర్ ఆఫ్ యాక్టివిటీ మనం అవుతాం అన్నమాట. అదే తేడా. ఎప్పుడైతే మన ఇంట్లో కూడా సెంటర్ ఆఫ్ యాక్టివిటీ భగవంతుని పెట్టుకుంటామో మన ఇల్లు కూడా దేవాలయంగా మారుతుందన్నమాట. అదే స్పిరిచువాలిటీ అంటే ఏదో కాదు. స్పిరిచువాలిటీ అంటే మనం చేసే ప్రతి పనిలో సో భగవంతుడితో లింక్ పెట్టుకోవాలి ఏదో ఒక విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక తినటం కావచ్చు, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఒక వ్యాపారం ప్రారంభించడం కావచ్చు. ఏది చేసినా కానీ అది మనం భగవంతుడి యొక్క లింక్ చేసుకొని పెట్టుకోవాలి. ఉదాహరణకి ఈరోజు నేను ఏదో కొత్త బట్టలు కట్టుకోవాలి, ఓకే, సో అది భగవంతుడికి అర్పించి అది మనం కట్టుకోవాలి. మనం ఏదైనా తినాలి, తినేటప్పుడు భగవంతుడికి నమస్కారం చేసుకొని భగవత్ ప్రసాదంగా తినాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం బతకాలి అంటే భగవంతుడి యొక్క వనరులు ఉపయోగించుకొని మనం బతకాల్సిందే. లేకపోతే ఈ ప్రపంచంలో మనకి నిలకడ, లేకపోతే మనకి ఎటువంటి మనం బతకాలి అంటే ఈ ప్రపంచంలో భగవంతుడి యొక్క వనరులు ఉపయోగించకుండా మనము ఒక్క నిమిషం కూడా బతకలేము. ఎందుకంటే మనకి తిండి కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, సో బట్ట కావాలి, మన ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో రకాలైన వస్తువులు కావాలి, మనం జీవించడానికి ఎన్నో రకాలైన వస్తువులు కావాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇవి నా దగ్గర డబ్బు ఉన్నాయి, నేను ఇది కొనుక్కుంటున్నాను అనుకుంటున్నారు. బట్ భగవంతుడు అవి మనకి అమర్చిపోతే, సృష్టి ద్వారా ప్రకృతి ద్వారా మనకు అమర్చకపోతే మన డబ్బు ఏదైనా ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగపడదు. మన డబ్బుని ఒక కాగితపు సమానం అన్నమాట. ఎప్పుడైతే ఆ కాగితానికి గవర్నమెంట్ ముద్రేస్తుందో దానికి విలువ. ఎప్పుడైతే గవర్నమెంట్ చెప్తుందో ఈ కాగితం చెల్లదు అంటే అది ఇంకా చిత్తు కాగితాలలాగే ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితము గవర్నమెంటు ₹1000 నోటు బంద్ చేసింది. ఆ తర్వాత అవి చిత్తు కాగితాలతో సమానం. కొన్ని రోజుల క్రితము గవర్నమెంట్ ₹2000 నోటు బ్యాన్ చేసింది. ఎవరైతే అది తెలుసుకున్నారో ఆ నోటు వాళ్ళు మార్చుకోగలిగారు. తర్వాత వాళ్ళకి ఎక్కడో తెలియక ₹2000 నోట్లు ఉన్నాయి, ఆ నోటీస్ అయిపోయింది. ఇంకా ఏమైనా ఉపయోగం ఉన్నాయా? ఆ ₹2000 నోటుకి ఉపయోగం ఏమీ లేదు. ఈ యొక్క చిత్తు కాగితాలతో సమానం. అంటే ఏదైనా ఈ భౌతిక ప్రపంచంలో మనం సృష్టించుకున్న దానికి విలువ అనేది కాలక్రమేణా తగ్గిపోతుందన్నమాట. అదే భగవంతుడి యొక్క సృష్టికి దానికి అంతం లేదన్నమాట. అందువల్లే మనం ఏది చేసినా కానీ దానికి ఒక అంతం అనేది ఉంటుంది. అది మనం ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఒక జీవనం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. మన సృష్టికి అనేది అంతం ఉంటుందన్నమాట. భగవంతుడి సృష్టికి అంతం అనేది లేదు. అందువల్ల మనం భగవంతుడితో సంబంధం పెట్టుకుంటే ఆయన అపరిమితమైనటువంటి ఆనందం కలవాడు. సో ఆయనకి ఎప్పుడు ఆది కానీ అంతం కానీ లేదు. అందువల్లే ఎవరైతే అతనితో సంబంధం పెట్టుకుంటారో వారు కూడా భగవంతుడితో పొందేటువంటి ఆనందం పొందుతారన్నమాట. ఎందుకంటే ఆయన సచ్చిదానంద స్వరూపుడు, సచ్చిత్ ఆనంద. సో ఆయన దగ్గర అన్నీ అపరిమితంగా ఉన్నాయి అన్నమాట. అది ఒక ఆనందం కావచ్చు, అది ఒక డబ్బు కావచ్చు, ఒక అందం కావచ్చు, ఒక తెలివితేటలు కావచ్చు, ఒక శక్తి కావచ్చు, ఒక కీర్తి కావచ్చు, ఒక ప్రతిష్ట కావచ్చు. ఏదైనా కానీ భగవంతుడి దగ్గర అపరిమితంగా ఉన్నాయి అన్నమాట. అంటే ఎంత ఎంత దానం చేసినా కానీ అది తరిగేది కాదు, అయిపోయేది కాదు. అందువల్లే ఒక భగవంతుడి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి ఏకాంశేన స్థితో జగత్, అంటే ఏక అంశేన స్థితో జగత్. సో మనందరం భగవంతుడి యొక్క అంశం ఈ జగత్కి. అంతేకాకుండా ఉపనిషత్తుల్లో కూడా చెప్తుందన్నమాట, ఏకల ఈశ్వర ఆర సభ భృత్య. ఈశ్వర ఏకల అంటే ఒక్క ఈశ్వరుడు ఈ భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి అందరికీ కావాల్సినటువంటి అన్నీ సమకూరుస్తున్నాడు. ఎలా సమకూరుస్తున్నాడు అంటే సో ఆయన యొక్క వనరుల ద్వారా, ఆయన యొక్క దైవీ దేవతల ద్వారా
సో భగవంతుడు మనకు కావాల్సినటువంటి అన్నీ సమకూరుస్తున్నాడు అనమాట. అందువల్లే భగవంతుడిని సర్వ దుగ్ధ కామ అంటారు. అంటే సర్వ అంటే మనకు కావాల్సినటువంటి అన్ని, కామ అంటే కోరికలు, దుగ్ధ అంటే ఒక అంబుది. ఎలాగైతే ఈ భూమి మన కంటికి కనపడేది మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. సో ఈ యొక్క కర్తాలు కావచ్చు, టేబుల్ కావచ్చు, కలజోడు కావచ్చు, ఫోన్ కావచ్చు, వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము, మనం పళ్ళు, పూలు, కూరగాయలు, సమస్తం మన కంటికి కనపడేది ఆల్మోస్ట్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచే వస్తున్నాయి. ఒక్క భూమే మనకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీర్చగలుగుతుంటే మరి ఆ భూమిని సృష్టించిన భగవంతుడికి ఇంకెంత శక్తి ఉంటుంది? సో అందువల్ల ఎలా అయితే మనకు భూమి అన్ని రకాలు సమకూర్చగలుగుతుందో అలాగే మనకు కూడా భగవంతుడు అన్నీ సమకూరుస్తాడనమాట. ఎవరినైనా చూడండి, భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి ఇప్పటి వరకు నేను చెడిపోయాను, లేకపోతే ఇప్పటివరకు నేను నాశనం అయిపోయాను, ఇంతవరకు భగవంతుడు నన్ను న్యాయంగా చూడలేదు, ఇంతవరకు భగవంతుడు నాకు సమకూర్చలేదు అని ఎవరు అనరు. మనం ఉన్నటువంటి అజ్ఞానంతో మనకు తెలియక భగవంతుడి మీద ఉన్నటువంటి విశ్వాసం లేకపోతే మనం ఏదో తప్పులు చేస్తాము. సో మనకు మంచి జరిగితే అది మనము క్రెడిట్ తీసుకుంటాము. అదే ఏదైనా చెడు జరిగితే అది భగవంతుడి మీద తోసేస్తాం. ఎందుకంటే ఇది చాలా సులభమైన మార్గం. సో పేరు ప్రతిష్టలు వస్తే అది నేను చేశాను, ఏదైనా నష్టాలు లాభాలు వచ్చినాయి, ఏదైనా నష్టాలు వచ్చినాయి అంటే ఓకే, అది మనం భగవంతుడి మీదకి తోసేస్తాం అన్నమాట. సో ఇలా కాకుండా సో భగవంతుడు మనకి సర్వం, మనం చేసేది అంతా భగవంతుడే, ఏదైనా మన మంచి కోసమే, మన మేలు కోసమే చేస్తున్నాడు అని అనుకుంటే సో మన యొక్క జీవితం ఎప్పుడు పూల బాటలాగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా భగవంతుడి మీద మనం నమ్మకం పెట్టుకొని ప్రతిరోజు ఆయన చెప్పిన విధంగా శాస్త్ర ప్రకారంగా మనం నడుచుకుంటూ పోతే మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు అనేది ఒడిదుడుకులు అనేవి రావన్నమాట. ఎందుకంటే స్వయంగా భగవంతుడే మన యొక్క పాలన ఆయన చూసుకుంటాడు. దానికి మనం ఏం చేయాలి? సో భగవంతుడి మీద మనకి నమ్మకం ఏర్పడాలన్నమాట. సో మన భగవంతుడికి మనము ప్రేమతో మన చేయదగ్గ సేవ మనం చేయాలి. సో కలియుగంలో మనము చేయదగ్గ సేవ ఏమిటి? ఫస్ట్ సేవ నామ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే చాలా సులభమైన, అతి సులభమైన ఈ యొక్క నామ సంకీర్తనని మనం చేయదగ్గ మనం సార్లు మనం ఈ నామ సంకీర్తన చేస్తూ ఉంటే సో భగవంతుడు చాలా తృప్తి పొందుతాడనమాట. భగవంతుడికి ఏమీ అవసరం లేదు, మనం ఇచ్చేంత శక్తి కూడా మన దగ్గర లేదు భగవంతుడికి. కానీ మనము ఎంతో కొంత ఈ నామం చేస్తే భగవంతుడు చాలా ఆనందపడతాడనమాట. అయ్యో నా పిల్లలు నా నామం చేస్తున్నారు అని చెప్పి స్వయంగా భగవంతుడు మన యొక్క ఆలనా పాలన చూస్తాడనమాట. ఉదాహరణకి హరిదాస్ ఠాకూర్ వారని ఒక మహమ్మదీయుడు ఉన్నాడు. ఆయన మహమ్మదీయుడు కానీ ఆయనకి హరే కృష్ణ మహామంత్రం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఆయన ఓన్లీ హరే కృష్ణ మంత్రమే ప్రతి నిత్యం జపం చేస్తూ ఉండేవాడు. బట్ చాలామంది అనుకుంటూ ఉండేవారు, అది ఈయన ఓన్లీ హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాడు, ఇతను ఏం పని చేయడు, వ్యాపారం చేయడు, మరి జీవితం ఎలా గడుస్తుంది అంటే సో స్వయంగా భగవంతుడే, ఆయన జగన్నాథ్పురి వర్షాలో ఇప్పటికి కూడా ఆయన ఆశ్రమం ఉంది, హరిదాస్ ఠాకూర్ అంటారు. సో ఆయన ప్రతిరోజు జపం చేస్తూ ఉండేవాడు. స్వయంగా చైతన్య మహాప్రభు వారు అతనికి రోజు అతనికి కావాల్సినటువంటి అవసరాలు మొత్తం స్వయంగా అతనే సమకూరుస్తూ ఉండేవాడు. రోజు జగన్నాథ్పురి దర్శనానికి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు రోజు జగన్నాథ్ టెంపుల్ నుంచి స్వయంగా అక్కడ వండిన ప్రసాదాన్ని తీసుకొచ్చి హరిదాస్ ఠాకూర్ వారికి ఇచ్చేవారు అన్నమాట. అతని దగ్గర అతనికి ఏ ఇల్లు లేకపోతే అతను ఎండలో కూర్చొని జపం చేస్తూ ఉంటే సో నా భక్తులు ఇలా ఇబ్బంది పడకూడదని చెప్పి సో జగన్నాథ్ టెంపుల్కి ప్రతిరోజు ఉదయము సో బకులు అనే ఒక వృక్షం ఉంటుంది, ఆ వృక్షాన్ని ప్రతిరోజు జగన్నాథుడికి నిద్ర లేపినప్పుడు కొంతమంది యాప్లు ఎలా తోముకుంటారు,
అలా జగన్నాథుడికి ఆ బొక్కుల వృక్షాన్ని చెట్టు యొక్క పుల్లని ప్రతిరోజు దంతానికి అంటే దంతమంజన్ అంటే పళ్ళు దొంకడానికి ఉపయోగిస్తారనమాట. సో ఆ స్టిక్‌ని చైతన్య మహాప్రభు వారు తీసుకొని అక్కడ నాటారనమాట. ఎక్కడైతే హరిదాస్ ఠాకూర్ వారు ప్రతిరోజు నామజపం చేస్తున్నారో, సో మరుసటి రోజుకి ఒక వృక్షంగా అయిపోయిందనమాట. అంటే భగవంతుడికి ఏదైనా సాధ్యం. చాలా మందికి అరే ఏంది మనం ఏదో ఒక విత్తనం నాటితే అది ఎన్నో రోజులు పడుతుంది కదా పెరగటానికి. ఇలా భగవంతుడు ఒక రోజు నాటితే నెక్స్ట్ రోజుకల్లా పెద్ద వృక్షం అయిపోతుందంటే అవ్వగలదు. సో భగవంతుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. మనం ఏంటంటే మన యొక్క ధోరణిలో మన యొక్క ఆలోచన మనం ఆలోచిస్తాం. భగవంతుడికి టైము స్పేసు అనేది ఒక లిమిట్స్ లేవన్నమాట. భగవంతుడు ఏదైనా ఎలా కావాలన్నా చేయగలడు అనమాట. సో ఇప్పటికి కూడా 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు వారు నాటినటువంటి వృక్షము ఈరోజు కూడా మనం వెళితే జగన్నాథ్‌పురిలో మనం చూడొచ్చు అనమాట. అది స్వయంగా భగవంతుడి యొక్క లీల భక్తుడి కోసము. అందువల్ల ఈరోజు కూడా ఎవరైనా జగన్నాథ్‌పురి వెళ్తే హరే కృష్ణ భక్తులు తప్పకుండా వృక్షాన్ని వెళ్ళి బకుల వృక్షాన్ని వెళ్ళి దర్శనం చేసుకుంటారనమాట. ఈ విధంగా ఎవరైతే భగవంతుడిని నమ్ముకుంటారో వారికి ఎప్పుడు భగవంతుడు అనేది అన్యాయం చేయడు. బట్ మనం ఏంటంటే పరిపూర్ణంగా ఆ నమ్మకం ఏర్పరచుకొని చేయాలన్నమాట. అందువల్ల కలియుగంలో భగవంతుడికి మనం చేయదగ్గ సేవ చాలా సులభమైన సేవ నామ సంకీర్తనం. కలియుగంలో ఈ నామ సంకీర్తనానికి మించిన సేవ లేదని చెప్పి ఎన్నో ఉపనిషత్తులు పురాణాలు చెప్పాయన్నమాట. హరేన్నామ హరేన్నామ హరేన్నామేవ కేవలం కలో నాస్తేవ గతిరన్యత. ఈ కలియుగంలో ఈ నామ సంకీర్తనానికి కంటే మించింది ఏమీ లేదు. గతిరన్యత, ఇంకా నీకు ఇంకేమీ గతి లేదు. ఈ కలియుగంలో మనము ప్రశాంతంగా ఉండాలి, సుఖంగా జీవించాలి అంటే సో ఈ నామ సంకీర్తనాన్ని మనం ప్రతిరోజు జపం చేస్తూ ఉంటే సో ఈ కలియుగంలో ఎన్నో హరినామేవ కేవలం కలో నాస్తేవ గతిరన్యత. అంటే కలియుగంలో సో ప్రతి రోజుకి మంచి గుణాలన్నీ దిగజారిపోతూ ఉంటాయి. రోజుకి మంచి గుణాలన్నీ నశించిపోతాయి. కానీ హరినామేవ కేవలం అంటే ఒక్క హరే కృష్ణ మహామంత్రం నామజపం ద్వారే కలో నాస్తేవ గతిరన్యత. సో ఈ కలియుగం నుంచి మనము బయటపడవచ్చు. ఈ కలియుగంలో ఉండే ప్రభావం మన మీద ఉండదు అని చెప్పి శాస్త్రాలు చెప్పుకున్నాయి అన్నమాట. అందువల్ల ఇంకొకటి ఇతి షోడశక నామ్నాం కలి కల్మషనాశనం. ఇంకా ఈ షోడశ నామం అంటే ఈ 16 పదాలు మీ హరే కృష్ణ మహామంత్రాన్ని మొత్తం మీరు చూసినట్టయితే 16 పదాలు ఉంటాయి. అందులో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది షోడశక నామ్నాం కలి కల్మషనాశనం. మనం ఈ షోడశ నామనాన్ని మనం జపం చేస్తే సో ఈ కలియుగంలో ఏదైనా కల్మషాలు మన మీద, అది కల్మషాలు అంటే ఏమిటి, మన శరీరానికి కానీ మన బుద్ధికి కానీ మన మనసుకు కానీ వేరే వ్యక్తుల నుంచి వేరే పరిస్థితుల నుంచి మనకు ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా ప్రభావితాలు చేస్తాయి అని చెప్పి మనం ఇంకొకటి వేరే క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాము. సో ఈ నామ సంకీర్తన మనం జపం చేయడానికి ఎటువంటి నియమాలు నిబంధనలు లేవు. చాలా సులభంగా మనము ఈ నామ సంకీర్తన ప్రతిరోజు ప్రతినిత్యం చేసుకోవచ్చు అన్నమాట. అందువల్ల నేను అందరికీ ప్రార్థించేది ఏమిటంటే సో ప్రతిరోజు మీరు చేయగలిగినన్నిసార్లు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. మీరే కొన్ని రోజుల్లోనే దీని యొక్క ఫలితాన్ని మీరే చూస్తారు. హరే కృష్ణ.